అనగనగా ఒక అమ్మాయి. హాయ్. ఆ అమ్మాయికి అన్నీ ఉన్నా ఆనందం లేదు. ఆనందాన్ని వెతుక్కుంటూ రైలు ఎక్కుతుంది. ఆనందం పక్కనే ఉన్న ఆ అమ్మాయికి పరిచయం అవడానికి మాత్రం 25 ఏళ్ళు పట్టింది. అందరి గెలుపులో ఆనందాన్ని వెతుక్కునే ఒక అబ్బాయి. ఆ క్రమంలో తాను గెలవడాన్ని మర్చిపోతాడు. అలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితంలో తాము పోగొట్టుకున్నది ఎలా తిరిగి తెచ్చుకున్నారో అందంగా చూపించేదే ఆ. అందమైన కథ, ఆకట్టుకునే కథనం, అద్భుతమైన నటన, ఆహా అనిపించే పాటలు, అంతకన్నా అద్భుతమైన మాటలు. ఆ మాటలు కామెడీ రంగు పూసిన జీవిత సత్యాలు. నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం, వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం, సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. అందంగా ఉండే సమంత అంతకన్నా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించింది. ఆవేశం ఉన్న ఎదుటివారి ఆనందం కోసం అన్ని భరించే పాత్రలో నితిన్ చక్కగా ఒదిగిపోయాడు. నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. అత్త పాత్రకు నదియా మరోసారి న్యాయం చేసింది. ఆనందాన్ని ఇచ్చేది డబ్బు తప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని నమ్మే పాత్రకి రావు రమేష్ యాజ్ యూజువల్ గా ప్రాణం పోశారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రావు రమేష్ గారు చెప్పిన డైలాగ్స్ కి కడుపుబ్బా నవ్వుకొని ఆనందంగా ఇంటికి రావచ్చు. ఆలతో మళ్ళీ మొదలు పెడుతున్నానని చెప్పిన త్రివిక్రమ్ గారు పాత కుండలో వండిన పరమాన్నం తినిపించారు. అందరికి తీసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే సినిమా ఆ. మీరేమో బంగారు ఆల్మోస్ట్ ఇది అమ్మోరు, అయ్ బాబో ఏంటి సారు, ఆదాయం జస్ట్ 6, ఖర్చేమో 16, మెయింటెనెన్స్ కష్టం.